వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే స్టవ్ మీద పాలు పొంగించుతున్నాను, పరవణం చేస్తున్నాను. ఎందుకంటే బయట పిడకలు పెట్టి ఇవి చేయడానికి మాకు అంత ఫెసిలిటీస్ లేదు. ఉన్న పెద్ద జంట అవి దొరకవు అనమాట. సో అందుకని ఇలా చేసేసి దేవుడికి దీపం పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఇంకా మేడ మీదకి వెళ్ళి కొంచెంగా తోచిన పూజ మామూలు ఎలా అయితే నార్మల్గా పూజ చేస్తారో అలాగా దేవుడికి దండం పెట్టేశాను. నేను ఎక్కువగా చేయలేదు, బట్ ఎందుకో కానీ నా అర్థం కాదు. నార్మల్గా ఏదైనా వంట చేస్తే అంత బాగా సెట్ అవ్వదు, కానీ దేవుడి కోసం స్పెషల్గా ఏమైనా వంటలు చేస్తే అది సూపర్గా సెట్ అవుతుంది. ఇది కూడా అంతే. ఈ పరమాన్నం నార్మల్గా నేను ట్రై చేస్తే అస్సలు బాగా రాదు, బట్ దేవుడి కోసం స్పెషల్గా ఏమైనా చేసామంటే అది బాగా సెట్ అవుతుంది. ఎందుకో అది మ్యాజిక్ అనుకుంటా. ఐ థింక్ దేవుడికి ప్రసాదం పెట్టామంటే. సో ఇదైతే సూపర్గా సెట్ అయింది. గీ వేసాను కదా, రైస్లో గీ కలిపి వేయడంతో కాస్త కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, బట్ కొంచెం వారంగానే కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ముందుగానే నేను పూజ చేసేసాను అనమాట. సో ఇక్కడ నేను పూజ చేయలేదు యాక్చువల్గా. అయితే పైన అక్క వాళ్ళు పూజ చేసింది. ఇది నేను వీడియో క్లిప్ తీసాను. నేను పెద్దగా పూజ చేయలేదు, ఇంట్లోనే చేసుకున్నా. అండ్ ఇక్కడ పక్కన అక్క కూడా పూజ చేయడానికి ట్రై చేస్తుంది, ఇంకా అన్నీ సర్దుతుంది. సో నేను అది చూశాను. జస్ట్ అక్కడ దండం పెట్టుకున్నా అంతే. నేను పెద్దగా ఏం చేయలేదు, ఓన్లీ దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాను. అండ్ ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ రథం ఉంటుంది కదా, ఆ రథాన్ని ఎలా తిప్పుతారంట, నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.